అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది ఒక్కసారే. తర్వాత మన వీడియోలు రెగ్యులర్గా చూస్తూ లేదంటే పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా లీగల్ పాయింట్ ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా యూపీఎస్సీ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వే వాళ్ళకి కూడా రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. దాని గురించి కూడా మీకు బాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే హైకోర్టు ఒక విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చడం రెగ్యులర్గా దాని మీద చాలా తీవ్రంగా ఆరోపణలు అనేటువంటి చేసింది. దాని మీద చర్యలు కూడా తీసుకుంది. ఏంటి ఏం జరిగింది అంటే ఎవరైతే ఎంఆర్ఓలు ఎంఆర్ఓలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన తాలూకా రికార్డుల్ని మనకి నోటీస్ ఇవ్వకుండానే మార్పులు చేర్పులు చేసేసి మన భూమి గవర్నమెంట్ భూమని లేకపోతే ఇనాం భూమని లేకపోతే నా పేరు తీసి వేరొకరి పేరు పెట్టడం అని లేకపోతే నాకు ఎకరన్నర ఉంటే ఎకరమే ఉందని చెప్పేసి మార్చేయడం లాంటివి అనేటువంటి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళకి సరి అయిన నోటీస్ ఇచ్చి పూర్తి వివరాలు కనుక్కొని వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయో సేకరించి వాళ్ళకి ఎలా సంక్రమించింది ఈ వివరాలన్నీ తీసుకొని దాని మీద ఒక తీర్మానం రాస్తేనే కానీ ఇది చేయకూడనటువంటి పని అనమాట. దీని మీద ఇలా ఎప్పుడైతే వీళ్ళు ఇష్టానుసారంగా మారుస్తున్నారో ఒక ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే దాని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక కేసు ఉదాహరణగా చెప్పింది. ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో పరికోటకు చెందిన పిటిషనర్ల తాలూకా భూములు ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రభుత్వ భూమిగా చూపించింది. అప్పుడు ఏం చేయాలి, ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో టైటిల్దారులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ తాలూకా పూర్తి వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూసి అప్పుడు కానీ ఆ భూమి ప్రభుత్వ భూమిగా ప్రకటించకూడదు. అప్పుడు అది ఏం చేసిందంటే హైకోర్టు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ ప్రభుత్వ భూమిగా మార్చినటువంటి భూ రికార్డులన్నీ తీసేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంకొక కేసు ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకి సంబంధించినటువంటి మండలానికి రామన్నపాలెనికి సంబంధించినటువంటి పి సత్యనాగేంద్ర ప్రసాద్ ఒక పిల్లి దాఖలు చేశారు. ఆయన కూడా వాళ్ళ భూముల్ని ఇలాగే ఇష్టానుసారంగా వాళ్ళ ఏరియాలో ఉన్న భూములను ఏం చేస్తున్నారంటే రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పు చేసేస్తున్నారు వితౌట్ నోటీసు. తర్వాత వాళ్ళ దగ్గర నుండి వివరాలు సేకరించకపోవడం ఇవన్నీ చేసి ఈ సందర్భంలో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందిస్తూ జీపీ గారికి చెప్పింది, మొత్తం వివరాలు సేకరించి నాకు మొత్తం రిపోర్ట్ కావాలి, ఎన్ని తప్పులు చేశారు, ఎలా మార్చారు, ఎందుకు మార్చారు అలా ప్రభుత్వ భూముల కింద, అలాగే ఒకళ్ళ పేరు తీసి వేరొకరి పేరు ఎందుకు పెడుతున్నారని పూర్తి వివరాలు కావాలి. వాళ్ళ మీద చాలా సీరియస్గా స్పందిస్తూ ఇలాంటి కేసులు హైకోర్టులో చాలా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన సమస్య అని చెప్పాను. ఈ సందర్భంగానే మీకు ఇంకో విషయం చెప్పాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు నేను ముందు వీడియోలో పెట్టాను చూడండి. ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెవెన్యూ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఇలాగ అన్యాయం జరిగి దొంగ రికార్డు సృష్టించడం లాంటివి చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. వ్యక్తిగతంగా ఇప్పుడు కె శ్రీనివాసు నేనే ఎంఆర్ఓ నేనే మీకు మీ తాలూకా రికార్డులు కావాలని మార్పు చేశాను అనుకోండి, నా మీద క్రిమినల్ కేసు కూడా మీరు పెట్టవచ్చు. ఒకవేళ పోలీసులు కట్టకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కట్టుకోవచ్చు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పై ఆఫీసుల తాలూకా పర్మిషన్ కూడా అవసరం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు కావలిస్తే మన ఛానల్లో ఉంది, చూడండి. చూసి ఆ తర్వాత అలాంటి చర్యలు అనేది మీరు మీ లాయర్ గారి ద్వారా చర్యలు తీసుకోండి. జై హింద్, భారత మాతాకి జై.